నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. భారత జవాన్ భూమిని కబ్జా చేసిన విఆర్ఓ సోదరుడు, నేను దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తుంటే సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారంటూ వాపోతున్నారు జవాన్. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కబ్జా చేసిన విఆర్ఓ సోదరుడు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని ఆర్డీఓ, కలెక్టర్లు తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారంటూ తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నాడు జవాన్ రామస్వామి. మానవత్వం చాటిన భారత జవాన్లు శత్రువుల దాడులకి బాసటగా నిలబడే భారత సైనికులు మానవత్వాన్ని మర్చిపోలేదంటూ మరోసారి నిరూపించారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ వద్ద ఇటీవలే పాకిస్తాన్ ఆక్రమిత దళాలు జరిపిన కాల్పుల్లో అనేక గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించిన భారత జవాన్లు ప్రజల పరిస్థితిని దగ్గర ఉండి పరిశీలించి వారి అవసరాలను గమనించారు. ఇంటింటికి తిరిగి మెడిసిన్లు, రేషన్ సరఫరా చేస్తూ తమ సేవాభావాన్ని చాటారు. శత్రువులకు గట్టి సమాధానం ఇచ్చే వీరులు ఇప్పుడు మానవతావాదులుగా వెలుగొందుతున్నారు. జవాన్ల ఈ సేవా కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఆ క్రూర దాడుల్లో ఇప్పటి వరకు దాదాపుగా 100 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు తెలియజేశాయి. ఇజ్రాయెల్ దాడులని తక్షణమే ఆపాలంటూ ఈ విషయంలో ప్రపంచ సముదాయం జోక్యం చేసుకోవాలని హమాస్ విజ్ఞప్తి చేసింది. 2 నెలల సీజ్ ఫైర్ తర్వాత మార్చి 18 నుంచి ఇజ్రాయెల్ మళ్లీ దాడులకి తెగబడిన సంగతి తెలిసిందే. వాంఖడేలో రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభమైంది. భావోద్వేగంలో రితికా ముంబై వాఖండే స్టేడియంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ ప్రత్యేక వేడుకలో రోహిత్ భార్య రితికా భావోద్వేగానికి లోనయ్యారు. స్టాండ్ ఓపెన్ చేసిన వెంటనే ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నట్టుగా కనిపించింది. వెంటనే తన అత్తమామలు పూర్ణిమ, గురునాథ్ల వెనక్కి వెళ్లి కన్నీళ్లను తుడుచుకున్నారు. ఆ సమయంలో వారు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ టచింగ్ మూమెంట్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా దోహాలో జరిగిన వాండా డైమండ్ లీగ్లో సిల్వర్ మెడల్ని సాధించారు. ఆయన 90.23 మీటర్ల విసురుతో తన సొంత జాతీయ రికార్డ్ని అధిగమించి తొలిసారిగా 90 మీటర్ల మైలురాయిని దాటారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని 45 రోజులైనా కొనడం లేదంటూ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొనుగోలు కేంద్రంలో సకాలంలో తూకం వేయకపోవడంతో అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైపోయింది ధాన్యం. లంచం ఇవ్వటం లేదనే తన వడ్లు కొనటం లేదు అంటూ ఆరోపిస్తున్న మహిళ తన భర్త లేకపోయినా కష్టపడి పండించానని తనను ఆదుకోవాలంటూ వేడుకుంటుంది. ఆ మహిళ ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కారు రైతులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. తొర్రూరు నర్సంపేట రహదారిపై వడ్లను తగలబెట్టారు రైతులు. సన్న వడ్లు వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. భారత్ మీద మేమే గెలిచాం, భారత దాడిలో మాకు ఏమీ నష్టం జరగలేదు అని డప్పు కొట్టుకొని సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ నిజం ఒప్పుకుంది. మే 9న అర్ధరాత్రి 2:30 జనరల్ మునీర్ నాకు కాల్ చేసి భారత్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించిందని చెప్పారు. ఈ మిసైల్ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బోస్ ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యాయి అంటూ పాకిస్తాన్ పీఎం నిజాన్ని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. జైపూర్లో 80 ఏళ్ల తల్లి అంత్యక్రియలు ఆపిన చిన్న కొడుకు ఆభరణాల్లో తనకు వాటా కావాలంటూ డిమాండ్ చేశాడు. వాటా ఇవ్వకపోతే తల్లితో పాటు నన్ను కాల్చండి అంటూ చితిపై పడిపోయి హంగామా చేశారు. చివరకు ఆభరణాలు ఇచ్చాకి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. హర్యానాలో పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడని ఆరోపిస్తున్నారు పోలీసులు. అయితే హర్యానా రాష్ట్రం పటియాలలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ తన ఫేస్బుక్ లో గన్ పిస్టల్ ఫోటోలు పోస్ట్ చేయడంతో అతనిపై నిఘా పెట్టి పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నాడంటూ నిర్ధారించారు. ఇక హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ ను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు పాకిస్తాన్ ఐఎస్ఐ. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలను, ఇతర రహస్యాలను దేవేంద్ర సింగ్ పాకిస్తాన్ కి అందించినట్టుగా పేర్కొన్నారు పోలీసులు. రిషికేష్ హెలి అంబులెన్స్ కేదార్నాథ్ వద్ద క్రాష్ ల్యాండ్ అయ్యింది. వెనుక భాగం దెబ్బతిన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. వైద్యుడు, కెప్టెన్, మెడికల్ సిబ్బంది సురక్షితంగా
బయటపడ్డట్టుగా తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివిధ దేశాలకు వివిధ పార్టీల ఎంపీలను పంపేందుకు సిద్ధమవుతోంది. శశి థరూర్ అలాగే అసదుద్దీన్ ఓవైసీ వంటి నేతలు కూడా ఈ బృందాలలో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతి బృందానికి ఒక విదేశీ వ్యవహారాల శాఖ అధికారి కూడా తోడుగా ఉండనున్నారు. భారతదేశం పాకిస్తాన్ యొక్క కుట్రలను ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం చేయనుంది. ఒక ఘోరమైన కశ్మీర్ దాడికి ప్రతీకార చర్యగా భారత్ పాకిస్తాన్పై గట్టి నిర్ణయం తీసుకుంది. ఇండస్ నదీ వ్యవస్థ నుండి మరింత నీటిని మళ్లించాలనే యోచనలో ఉంది. భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేసి భారీ కాలువలు అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్టుల విస్తరణను ప్రతిపాదిస్తోంది. ఈ చర్యలు పాకిస్తాన్పై వీటి ఆధారిత ఒత్తిడి పెంచే దిశగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి DTV న్యూస్.